సిద్దిపేట జిల్లా కేంద్రం కాళ్లకుంట కాలనీలోని ఓం శ్రీ యూత్ ఆధ్వర్యంలో దేవి శరణ్ నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సినిమా సెట్టింగ్ల మాదిరిగా మండపం నిర్మించడంతో భక్తులు ముగ్ధులై దర్శనం చేసుకోవడానికి క్యూ కడుతున్నారు. గత సంవత్సరం మాదిరిగానే ప్రస్తుతం కూడా మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారిని ప్రతిష్ఠించినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. నవరాత్రుల్లో భాగంగా ఐతా చండీ హోమం నిర్వహించినట్టు పేర్కొన్నారు. కాలకుంట కాలనీ అమ్మవారు చాలా బాగుంది. చాలా వస్తున్నారు ఇక్కడికి 3 గంటల వరకు. మేము రోజు ఒక అవతారాలతోని రోజు అన్ని పూజలు జరిపించుకుంటున్నాము. ఎన్ని అవతారాలతోని అన్ని పూజలు చేస్తున్నాము. ఇవాళ హోమము చేసినాము. నిన్న దుర్గమ్మది కథ, ఒగ్గు కథ కూడా చెప్పించడం అయింది. ఇంకా రేపు అభిషేకం ఉన్నది. మళ్ళా అమ్మవారి ఊరేగింపు అవన్నీ జరిపించుకుంటాం. రోజు మేము మంచిగా అందరం ఇక్కడ కాలనీ వాళ్ళం కూడా రోజు పూజలకు వస్తున్నాం. మంచిగా చేసుకుంటున్నాం అన్ని. నమస్కారం అండి. మా దుబ్బాక నుండి వచ్చిన నా పేరు మంజుల. కాళ్ళకుంటల కాళ్ళలో విగ్రహం చాలా విశిష్టంగా అనిపిస్తుంది. అమ్మవారిని చూస్తే మా బిడ్డ కూడా ఇక్కడనే కంకణం కట్టుకుంది. 9 రోజులు ఇక్కడనే ఉంటున్నాం మేము మా అమ్మవారి దగ్గరనే. సిద్దిపేటలో కాళ్ళకుంట కాలనీలో ఈ కాళికామాత అమ్మవారిని మేము పెట్టడం జరిగింది. రోజొక్క అవతారంతో రోజు పూజలు జరుగుతున్నాయి. 9 రోజులు 9 అవతారాలు ఎత్తుతుంది అమ్మవారు కాబట్టి ఒకరోజు కుంకుమ పూజ చేసుకోవడం జరిగింది. గాజుల పూజ, వసంత పంచమి, సరస్వతి పూజ, హోమం కూడా ఈరోజు మేము చండీ హోమం కూడా జరిపించాము. కానీ భక్తులు చాలామంది రావడం జరుగుతుంది. సంతోషంగా అనిపిస్తుంది మాకు. వాళ్ళను ఎలా చేయన్నో కూడా అర్థం అవ్వట్లేదు. మా ప్లేసే సరిపోవట్లేదు. రాత్రి 3 వరకు కూడా వస్తున్నారు. అనిత, మాది కాలకుంట కాలనీ. మేము అమ్మవారిని పెట్టుకున్నాము. మా కాలనీ పిల్లలు చాలా బాగా జరిపిస్తున్నారు. రోజొక్క అవతారము, రోజొక్క పూజ చేసుకుంటున్నాము. దీపోత్సవము, గాజుల పూజ, చండీ హోమము, కుంకుమార్చన అన్నీ చేయించుకున్నాము. రేపేమో అమ్మవారికి ఊరేగింపు ఉన్నది, అభిషేకం ఉన్నది. ఇంకా బాగా జరిపించుకోవాలనుకుంటున్నాం మేము. కాలనీ వాసులందరూ కూడా పిల్లలకు సాయం చేస్తున్నారు. ఓం శ్రీ యూత్ వారి ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాల నుంచి మేము అమ్మవారి ప్రతిష్ట చేయడం జరుగుతుంది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే చండీ అనేది మా దగ్గర ప్రత్యేకత. మా దగ్గర దాదాపు ఒక 6 సంవత్సరాల నుండి చండీ హోమము, అలాగే చండీ అవతారం అయితే లాస్ట్ ఇయర్, ఈసారి ఇంకా కొంచెం కాళికామాత అవతారం తీసుకొని రావడం జరిగింది. దీనికి మాకు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా విశేషమైన స్పందన రావడం జరిగింది. పబ్లిక్ అనేది కంట్రోల్ చేయలేకపోతున్నాం. కానీ మాత ఆశీర్వాదంతో అందరం సుఖ సంతోషాలతో ఉండాలని. ఈ రూపం యొక్క విశిష్ట ఏంటంటే, అమ్మవారు నరకాసుని సంహరించేటప్పుడు తన రక్తబింబం ఎక్కడైతే పడుతుందో అక్కడ అతను మళ్ళీ వెళ్ళడంతో అమ్మ లోకవ్యాప్తంగా తన నాలుకని చాపి మధ్యలో దిలబెట్టి తలగా నరకడంతో ఈ అవతారం పుట్టింది. ఈ అవతారానికి అందరు ఏమంటారంటే భయంకరమైన అవతారం అంటారు. కానీ ఎటువంటి అనుమానాలు లేవు. అమ్మ దయ ఉంటే మన అమ్మ అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది.